అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే, ఆదాబ్, డీజే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ తీసే. సో చాలా రోజుల తర్వాత బైక్ వదిలేసి బస్లో, ట్రైన్లో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటా ట్రావెల్ చేయబోతున్నా. సో కరెంట్లీ మనం ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీ నుంచి ఈరోజు మనం మనాలికి వెళ్తున్నాం. మనాలికి చాలామంది మనాలి వెళ్తూ ఉంటారు కదా, అంటే మనాలికి బస్టల్లో ట్రావెల్ చేసి లేకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసి వెళ్తారు కదా. సో నేను కూడా ఈసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా, అసలు ఎట్లుంటుంది ఏం సంగతి. అండ్ వెరీ సూన్ మనాలికి వెళ్ళిన తర్వాత మనది ఒక ఐడియా ఉంది, అది సెటప్ అయిన తర్వాత మీకు కూడా అప్డేట్ చేస్తాను. సో మన ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ hosting me in Delhi, and I'll be missing you guys. One day we will host each and every one of you. Welcome to our home. No, even in Delhi also. Maybe in future. Future one day. आज ये होस्ट कर रही है हमें, कल हम होस्ट करेंगे आपको. So the day that you will ride from Hyderabad to Ladakh, when you reach Delhi, there will be we'll get a chance to host you. ఆ భగవంతుని గట్టిగా కోరుకుందాం ఇవన్నీ జరగాలని చెప్పి. Because now I have seen in Delhi there is a very dirty hotels where you can't stay. Yeah, so we are thinking to do something for our people. Community. Yeah, for our people. At least you get a good bed to sleep in the night. That's enough. Good That's bed, good enough. food Yeah. is enough. But For we bikers, require, even we feel like they also require the same thing. for bikers, travelers, I guess this is what they need. Yeah, well, yeah. इसी के प्रॉपर्टी सेल करके विल बाय वन होटल. Buy one more, yeah. ठीक है, चलो. I have to take a metro, long metro. ఇక్కడ కరెంట్లీ నేను ఉన్న ప్లేస్ పేరు బాటా చౌక్, అండ్ ఇక్కడ నుంచి నేను లాస్ట్ గేట్ కాశ్మీరీ గేట్ దాకా పోవాలి. నేను అర్థమవుతుంది, నేను వచ్చి చాలా చెప్పాను కానీ ఇంకా మెట్రో వస్తలేదు. ఐ రిమెంబర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడైతే ఈ మెట్రో నుంచి ట్రావెల్ చేసిందో ఇక్కడ ఎక్కగానే సీట్ దొరుకుతుండే, కానీ ఈరోజు మెట్రో మొత్తం అంతా ఫుల్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద లాంగెస్ట్ జర్నీ నేను చేయాల్సింది ఇక్కడ నుంచి ఎండ్ స్టేషన్ దగ్గర దాకా. సో అక్కడ చూడొచ్చు మీరు స్టేషన్స్, దగ్గర దగ్గర ఎన్ని స్టేషన్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్తాను ఆగండి. ఎన్ని స్టేషన్స్ తెలుసా ఇక్కడ నుంచి నేను క్రాస్ చేసుకుని వెళ్ళాల్సింది. ఇది హైయెస్ట్ స్టేషన్స్ అనుకుంటా ఇప్పటివరకు నేను క్రాస్ చేసింది. 30 స్టేషన్స్ లిటరలీ. మీరు ఒకసారి నేను ఇంతకుముందు చూపించిన స్క్రీన్ దాన్ని పాజ్ చేసి కౌంట్ చేయండి. But Delhi is a place where I use metro. ఢిల్లీ ఇస్ ఎ ప్లేస్ ఐ లవ్. అండ్ ఇంకోటి ఏంటంటే 7:20కి మన రిపోర్టింగ్ టైం. 7:20 ఇస్ ద రిపోర్టింగ్ టైం అండ్ కరెంట్లీ టైం 6:01 అవుతుంది. సో 1.5 అవర్ల చక్కర్లోనా టెన్షన్ పడుతుంది. ఓకే, రీచ్ అయిపోయినా నేను కాశ్మీరీ గేట్. అండ్ కాశ్మీరీ గేట్ దగ్గర ఇక్కడ నుంచి అన్ని బస్సెస్ వెళ్తాయి అనమాట. మనాలి కానీ, శ్రీనగర్కి కానీ, లేక్ కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. ఈ బస్ స్టాప్ కూడా రైల్వే స్టేషన్ లెవెల్లో ఉంది. మన జూబ్లీ బండ్ బస్ స్టాప్ ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది. అండ్ నేను బస్ స్టాప్కి వచ్చేది జమానా అంటే జమానా. ఇండియా మొత్తం తిరిగినా కానీ ఎప్పుడు బస్ స్టాప్లో తిరగలేదు. ఫస్ట్ టైం బస్ స్టాప్. అండ్ ఫస్ట్ టైం అంటే బస్ స్టాప్లోకి వచ్చిన నేను, నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వెళ్ళాలనుకుంటా. వాళ్ళ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చిండే. సో మీరు కూడా చూడండి, ఇదే కాశ్మీరీ గేట్ బస్ స్టాప్. మెట్రో స్టేషన్ నుంచి గేట్ 2 ఎగ్జిట్ 2 నుంచి ఇక్కడ సైడ్ రావాల్సింది ఉంటుంది. ఐ జస్ట్ గో ఫైండ్ మై బస్ చూసుకున్న తర్వాత నేను తిరిగి బ్లాక్ చేయొచ్చు. యాక్చువల్గా మీలో చాలామందికి తెలీదు, బస్ అంటే నా లోపల ఒక ఫోబియా ఉంది. నేను ఎప్పుడు చిన్నప్పుడు బస్లో ట్రావెల్ చేసినా, మా ఊరికి వెళ్ళినా సరే బస్లో ఒక 1 అవర్ కూర్చున్నా అంటే వామిటింగ్ వచ్చేస్తుంది. అండ్ ఈరోజు మనాలికి 11 అవర్స్ నేను బస్లో కూర్చోవాలి. హార్డ్లీ నేను చేసిన బస్ జర్నీస్ బెంగళూరుకి చేసిన స్లీపర్లో ఎక్కి పడుకున్నా. అండ్ ఒకసారి చెన్నైకి పోయిండే బస్లో, అది కూడా ఎక్కి పడుకున్నా. ఈసారి ఇక్కడ స్లీపర్ బస్సులు కూడా లేవు, మొత్తం సెమీ స్లీపర్ బస్సులే. ఈరోజు నా జర్నీ ఎట్లుంటుందో నా కోసం దేవుణ్ణి ప్లీజ్ ప్రార్థించండి, నేను సేఫ్గా ఉండాలని చెప్పి బస్లో. అండ్ బస్సులో ఇంకా స్కామ్లు కూడా మీకు తెలుసు కదా. మనం బస్ టికెట్ బుక్ చేసుకుని బస్సు లా ఉంటుంది, బస్ బుక్ చేసుకున్న తర్వాత ఇంకోలా ఉంటుంది. ఇది 9600 అని చెప్పి ఒక బస్సు ఉంటుంది అనమాట. ఆ బస్సు నేను బుక్ చేసిన. లెట్స్ ఈ బస్సు వచ్చిన తర్వాత తెలుస్తుంది అది ఏ విధంగా ఉందన్నది. మన బస్సు వచ్చేంత వరకు ఒక గరం గరం ఛాయ్ తాగుదాం. ఛాయ్ అయితే చాలా వరస్ట్గా ఉంది, బట్ వేరే ఆప్షన్ లేదు. అండ్ ఐ కెన్ సీ జనాల ముఖంలో చూడొచ్చు, అదొక ఎక్సైట్మెంట్. ఒక ప్లేస్ నుంచి ఏదైనా బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్కి పోతే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు తెలిసి ఇక్కడ నుంచి మనాలి వెళ్తున్నారని చెప్పి అనుకుంటా, మనాలి, రిషికేష్. సో అట్లాంటి ట్రావెల్ డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు లోపల ఏదైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో, ఐ కెన్ సీ దట్ ఎక్సైట్మెంట్.
ఈ కింద నేను బ్లాక్ చేసేటప్పుడు అంటే ఇట్లా పైన నేను బ్లాక్ చేసేటప్పుడు కిందకి వెళ్ళిన బ్యాగ్ తీసుకోపోయారు అనుకో ఇక్కడ ఉన్నది నాకు తెలియని కూడా తెలియదు. బైక్ మీద ఈ టెన్షన్ అంత ఉండదు నాకు. బైక్ ఎక్కినామా, హెల్మెట్ పెట్టుకున్నామా, బండి తీసుకొని వెళ్ళిపోయినామా, చాయ్ తాగదుంటే ఒక రెస్టారెంట్ దగ్గర ఆపినామా, సామాన్లు అన్న అక్కడ బండి పైన పెట్టినామా, ఆరామ్సే చాయ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసినామా వెళ్ళిపోయినామా. కానీ దిస్ ఈజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇదనమాట బస్ మనల్ని ఢిల్లీ నుంచి మనాలి దాకా తీసుకోవచ్చుంది. అండ్ ఈ బస్లో నాకు టికెట్ ప్రైస్ 700 రూపీస్ పడ్డది. అండ్ ఈరోజు ఇంకో ట్రాజెడీ కూడా అయింది. మార్నింగ్ ఒక బస్ బుక్ చేసిండే నేను యాక్చువల్గా ఈరోజు నైట్కి అని చెప్పి మార్నింగ్ బుక్ చేసుకున్నా. అండ్ ఆ బస్ మార్నింగ్ వెళ్ళిపోయింది. సో అది 1000 రూపీస్ పడ్డది. అండ్ మళ్ళీ ఇమీడియట్గా నేను ఇంకో బస్ టికెట్ బుక్ చేసాను, ఎందుకంటే మనాలి అర్జెంట్గా వెళ్ళాల్సింది ఉండే, చాలా డిలే అయిపోయింది. అండ్ మనాలి ఇదంతా చూసుకొని మళ్ళీ హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చి మీ అందరితోటి వీకెండ్ రైడ్స్ ప్లాన్ చేయాలి అండ్ లదాఖ్ రైడ్ ప్లాన్ చేయాలి. సో చాలా చాలా ప్లానింగ్లు ఉన్నాయన్నమాట. అన్ని ప్లానింగ్లు ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ చేయాలి ఇప్పుడు. సో దానికోసమే ఎగ్జిక్యూట్ చేయడానికి ఇమీడియట్గా నేను మనాలికి బయలుదేరుతున్నాను ఢిల్లీ నుంచి. సో ఇది మన బస్. సో మన బస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆన్ టైం వచ్చేసింది. అండ్ దిస్ ఈస్ ద సెమీ స్లీపర్ బస్ అనమాట. అండ్ షో యూ ద సీట్స్. సో ఇట్లుంటాయి సీట్స్. మనది విండో సీట్. బస్ అయితే కానీ స్లీపర్ కాదు, బట్ ఐ హ్యావ్ దిస్ విండో సీట్. అంటే మనం మేక్ మై ట్రిప్లో విండో సీట్ చూసుకొని బుక్ చేసుకున్నాం అనుకో, దానిలో పేరు ఏదో లక్కీగా దొరికింది అన్నట్టు కాదు. స్నాక్స్ బస్లో పోయేటప్పుడు స్నాక్స్ ఇంపార్టెంట్ అనమాట. బయట నుంచే స్నాక్స్ కూడా తీసుకున్నా. బస్లో జర్నీ స్టార్ట్ చేయకముందే కొంచెం అట్లా అనిపిస్తుంది. 28 అయింది. నేను బుక్ చేసినప్పుడు నాకు తెలిసి అటు సైడ్ ఉండే సీట్, కానీ ఇటు సైడ్ వచ్చింది. సో మధ్యలో ఆగింది, నాకు తెలిసి లంచ్ బ్రేక్ కోసం అనుకుంటా. ర్యాండమ్ పంజాబీ డాబాలు ఆపిండు. లెట్స్ సీ ఫుడ్ ఎట్లుంటుందో. అండ్ బస్ అయితే నాకు అంటే ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి ఢిల్లీ నుంచి మనాలికి. బస్సు అయితే ఉందో సూపర్ కంఫీ ఉంది. సీట్స్ కానీ బస్సు కానీ మస్తు అంటే మస్తు హైజీన్ ఉంది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, సత్లజ్ అని చెప్పి. సో ఈ బస్ పేరు సత్లజ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మేక్ మై ట్రిప్ నుంచి కానీ, రెడ్ బస్ నుంచి కానీ, ఇంకేదైనా ఆపరేటర్ నుంచి కానీ మీరు బుక్ చేస్తే ఈ బస్ బుక్ చేసుకోండి, బాగుంది. చాలామంది జింగ్ బస్ ఇంకా వేరే ఏమేమో చెప్తున్నారు కదా. సో అది కాకుండా వాల్వో 9600 ఉండేలా చూడండి, అది మంచి కంఫర్టబుల్ ఫీల్ ఇస్తుంది మీకు. ఏంద్రా ఇది నా బస్సు టికెట్ ప్రైస్ కూడా కాదురా, నా బస్సు టికెటే 700 రూపాయలకు దొరికింది. ఇక్కడ ఫుడ్ తింటే 800 आज से भी ज़्यादा है यार इसका प्राइस. ये आई गेस वांटेडली व्हाट इज हियर एंड मेकिंग दैट बस का फेयर जो है यहाँ पे కాంపన్సేట్ कर रहा है. నాకు అట్నే అనిపిస్తుంది బస్ ఫేర్ తక్కువ ఉంది కాబట్టి బస్ ఫేర్ నేను కాంపన్సేట్ చేస్తున్నట్టుంది. పన్నీర్ బటర్ చికెన్ సారీ పన్నీర్ బటర్ మసాలా 340 రూపీస్. పన్నీర్ బటర్ చికెన్ కూడా కాదు, అది వెజ్. అండ్ జీరా రైస్ 190 రూపీస్ అంట. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. నేనైతే ఇన్ని ట్రిప్స్ చేసిన ఫస్ట్ టైం ఇంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ చూస్తున్నాను. నేను జస్ట్ వెయిట్ చేస్తుండే ఏ విధంగా నేను స్కామ్ అవుతా ఈరోజు అని చెప్పి. సో ఈ విధంగా ఫుడ్లో స్కామ్ అయిపోయినా. ఇది వాడు ఇచ్చిన ఫుడ్ జీరా రైస్, ప్లెయిన్ రైస్ అండ్ దాల్ ఇంత ఇచ్చిండు. అండ్ దానికి 200 రూపీస్. ఈడ పోయినా సరే ఈ దోచుకోవడం మాత్రం ఆపరు. ఫుడ్ విషయంలో అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇన్ని డబ్బులు కట్టిన తర్వాత కూడా ఫుడ్లో దోచుకోవడం. వేరే విషయాలలో దోచుకుంటారు అంటే కూడా మనం అనుకోవచ్చు, కానీ ఫుడ్లా ఓకే నా ఒక దాల్, ఒక ప్లెయిన్ రైస్, ఒక జీరా రైస్ కాస్ట్ 670. నేను ఈ 67 kgs బాడీ ఢిల్లీ నుంచి మనాలి దాకా ట్రావెల్ చేసే కాస్ట్ ఆ లగ్జరీ బస్లో 670 రూపీస్. ఏమైనా న్యాయంగా ఉందా భయ మీకు? ఏం డాబా ఇది? పంజాబీ లగ్జరీ పంజాబీ డీలక్స్ డాబా, వెరీ ఎక్స్పెన్సివ్. పక్కకి మన రిషికేష్ అని చెప్పున్నాడు. ఈజ్ ఫ్రమ్ పూణే అమరావతి మహారాష్ట్ర. సో మనోడు ఎడిటర్ అనమాట. నేనేమో వీడియో క్రియేటర్ అండ్ నేనేమో వీడియో ఎడిటర్. సో మంచి కాంబినేషన్ అయిపోయింది మాకు పక్కకి. అండ్ యాక్చువల్గా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఫుడ్ షేరింగ్ అయింది. లేకపోయింటే మాత్రం వాట్ యూ సే 670 रुपीस में एस्थेटिक फूड खा सकते हैं आराम से. हैदराबाद में तो मस्त फैमिली पैक बिरयानी खा सकते हैं, वो भी मटन बिरयानी टेस्टी. कहीं पे भी कॉम्प्रोमाइज़ नहीं हो गया. यहाँ पे हमने खाया घास फूस. ये बस वाले उनको चेंज करना होगा इन लोगों का अड्डा. चलो सुबह तक हम
बगैर वॉमिटिंग के रहेंगे तो ठीक है, नहीं तो जो भी खाना खाया बस को पूरा पावन कर देंगे. గుడ్ నైట్. రేపు మార్నింగ్ కలుసుకుందాం మనాలి హైవేలో, మనాలి రోడ్లలో మంచి మంచి వ్యూస్ తోటి. గుడ్ మార్నింగ్ అందరికి. అండ్ యాక్చువల్గా ఈ బస్ గురించి మంచిగానే చెప్పాలి. బస్ ఎంత కంఫర్టబుల్ ఉందంటే రాత్రి నేను డిన్నర్ చేసిన తర్వాత పడుకుంటే ఇప్పటిదాకా అసలు నాకు తెలియదు కూడా తెలియాలి. అసలు మనాలి రూట్లో ఎన్ని టర్నింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న రోడ్ ఉంటుంది, కానీ అసలు ఇంత కూడా బస్ లోపల నేను ఫీల్ కాలేదు. అండ్ కరెంట్లీ టైం 7:26 అవుతుంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది తెలుసా, -5 కులు. మొన్ననే నేను కాశ్మీర్ నుంచి కొంచెం వామ్ క్లైమేట్కి పోవాలని చెప్పి లోపలికి వెళ్ళి కోరుకుంటూ ఉన్నాయి, కానీ మరి ఇంత మైనస్ టెంపరేచర్స్కి వస్తా అని చెప్పి అయితే అనుకోలేదు నేను. అండ్ మనకి ఇంకా మనాలి నాకు ఓఫర్ ప్రిడిక్షన్ ఫ్రైడే, ఈరోజు కాదు రేపు కాక ఎల్లుండి స్నోఫాల్ ప్రొడిక్షన్ ఉంది. సాటర్డే రోజు కూడా ఉంది. దాని తర్వాత కంటిన్యూస్ ఉంది ఏమో. దీని ప్రకారంగా అయితే కంటిన్యూస్గా ఒక 5 days దాకా స్నోఫాల్ ప్రొడిక్షన్ ఉంది. 85%, 35%, 45%, 75%. నా లక్ ఎట్లుందో. కానీ ఈసారి మాత్రం నా లక్ ఎట్లుందంటే నేను ఎక్కడికైతే పోతున్నానో ఆడికైతే డెఫినెట్లీ స్నోఫాల్ అయితే అవుతుంది. కాశ్మీర్లో ఏ ప్లేసెస్కి అయితే వెళ్ళినా అన్ని ప్లేసెల్లో స్నోఫాల్ అయింది. ఈసారి ఈడ కూడా కావచ్చు. ఆల్రైట్, రీచ్ అయిపోయినా మనం మనాలి. ఇది మనాలిది మెయిన్ బస్ స్టాప్. అండ్ ఇక్కడికి మన ఫ్రెండ్ వస్తున్నాడు నన్ను పిక్ చేసుకోవడానికి. లుక్ ఎట్ ద వ్యూ. యాక్చువల్ అయితే కాశ్మీర్లో ఎంతైతే స్నో ఉందో అంత స్నో ఇక్కడ మనాలిలో లేదు. చాలా తక్కువ స్నో ఉంది. ఓ పీక్స్ పైన కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి దూరంలో అదొక పీక్ ఉంది. చూడండి సార్, స్నో లేదు అసలు. ఇంకో 2 daysలో స్నో పడుతుంది, అదే ప్రిడిక్షన్. స్నో పడాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే బేసిక్గా స్నో ఉంటే ఈ వెనకాల మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మౌంటైన్స్ పైన కూడా మొత్తం స్నో ఉంటుంది. మొత్తం కొన్ని పీక్స్ పైన మాత్రమే స్నో ఉందన్నమాట. లెట్స్ హోప్ ఫర్ గుడ్. చలో మా ఫ్రెండ్కి కాల్ చేద్దాం. ఫ్రెండ్కి కాల్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ స్టేకి వెళ్దాం. ఇంకొన్ని రోజులల్లా మన లదాఖ్ ట్రిప్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో మీరందరూ మనాలి వస్తారు కదా, మనాలి వచ్చినప్పుడు మీ అందరికీ సర్ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడే మొత్తం అయిన తర్వాత చెప్తా. రైట్, సో మనాలి బస్ స్టాప్లో దిగిన తర్వాత, మనాలి బస్ స్టాప్ నుంచి కొంచెం పైకి వచ్చిన తర్వాత మన ఫ్రెండ్దే హోమ్ స్టే ఉంది అనమాట. యాక్చువల్గా మన ఫ్రెండ్ది స్టే ఉంది. మనోడు నా పక్కకే ఉంటాడు అనమాట. నా కోసం ఇప్పుడు ఈ హోమ్ స్టే అరేంజ్ చేసిండు. పైనాపిల్ అని చెప్పింది, బాగానే ఉంది హోమ్ స్టే. అండ్ ఇది బయట వ్యూ, ఇదంతా ఇక్కడ వ్యూ. అండ్ ఇంకో 2-3 daysలో స్నోఫాల్ అయితే ఇక్కడికి రావడానికి బైక్ కూడా ఉండదు. అండ్ అక్కడ కనిపిస్తుంది ఒక చిన్న KTM బైక్. ఆ బైక్ పైన వచ్చినాయి ఈ వాటర్ కనిపిస్తున్నాయి లైట్గా, మొత్తం అంతా వాటర్ కారుకుంటూ వెళ్తున్నాయి చూడండి. ఇది వాటర్ కాదు, బ్లాక్ ఐస్. నేను బండి తీసుకొని పైకి వస్తుంటే బండి స్కిడ్ కూడా అయిపోయింది. అండ్ చలో నేను బ్రో వెళ్ళాలా, ఏమైనా బయటికి అవసరం లేదా? లేదు కదా, వస్తున్నావు నేను ఇప్పుడు. ఎవ్రీథింగ్ లైక్ అన్నీ వెంటనే అవుతున్నాయి. కాశ్మీర్ మొన్నదాకా నేను వెళ్ళేసి వచ్చిన. కాశ్మీర్వి ఆల్రెడీ నేను ప్యాకేజెస్ అవన్నీ కూడా మీకు చెప్పినా కదా నేను డీటెయిల్గా. అండ్ కాశ్మీర్ కూడా మనం చేస్తున్నాం. దాని తర్వాత లదాఖ్ స్టార్ట్ అవుతుంది. అండ్ లదాఖ్తో పాటు మనది మనాలి కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మనాలికి నాకు హెల్ప్ చేస్తుంది మన మహేష్. అండ్ మహేష్ తోటి నాకు ఐ థింక్ 2024 అనుకుంటా. 24 నేను ఎప్పుడైతే 23 24 23 కాదు 24 గుర్తులేదు, 23 or 24. ఫస్ట్ టైం నేను స్పితి చేసిన తర్వాత స్పితి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను హాస్ చేసిండు. అండ్ ఇప్పుడు కూడా. అండ్ మాది అట్లనే నడుచుకుంటూ వచ్చింది. అండ్ అప్పుడెప్పుడో నేను అనుకున్నా మనాలి చేయాలని చెప్పి. ఇన్ని ఇయర్స్ టైం పట్టింది స్టార్ట్ చేయడానికి. సో మీరందరూ రెడీయా మనాలి ఎక్స్ప్లోర్ చేయడానికి మాతో పాటు? రెడీ అయితే కింద ఫోన్ నెంబర్ ఇస్తా, కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి, వచ్చేయండి. మినిమం ఒక 4 members రండి. సో బడ్జెట్లో అయిపోతుంది. జస్ట్ 9,000 రూపీస్లో మీరు మనాలి మొత్తం తిరగచ్చు, ఢిల్లీ టు ఢిల్లీ. అండ్ ఇక్కడ మనాలిలో ఏంటంటే చాలామంది ఢిల్లీ నుంచి చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని టెంపో ట్రావెలర్ తీసుకొస్తారు. టెంపో ట్రావెలర్ కాదు, నిన్న నేను బస్లో వచ్చేటప్పుడే ఏదైతే రిక్లైనర్ బస్లో వచ్చినో అదే నాకు నడుమున ప్లేసినట్టు అనిపించింది. ఇక టెంపో ట్రావెలర్లు అయితే సుక్కలే కనిపిస్తాయి. సో మంచి టెంపో ట్రావెలర్ రిక్లైనర్ సీట్స్ తోటి మనాలి దాకా వచ్చేస్తారు. ఢిల్లీలో పడుకుంటే మనాలికి వస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వెంబడి ఒక క్యాబ్ ఉంటుంది. సో నాకంటే మన మహేష్ రెగ్యులర్గా చేస్తాడు కాబట్టి మహేష్ చెప్తే ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా మనాలి ప్యాకేజెస్ చాలా తక్కువ రేటుగా చాలా మంది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే టెంపో ట్రావెల్స్ చెప్పినట్టే తీసుకొస్తారు. 500 kilometers టెంపో ట్రావెల్ అంటే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. అసలు చాలా పెయిన్స్ వస్తాయి.
కంపేర్ టు ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వచ్చినాం కానీ మనం ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వచ్చి ట్రిప్ ని పెయిన్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఫన్ అనేది ఉండదు. మన దగ్గర మీరు చెప్పినట్టయితే వోల్వోలో వచ్చేసి ఇక్కడ పర్సనల్ క్యాబ్ ఉంటుంది, 4 persons వస్తాయి, డిజైర్ 5 వస్తాయి, ఎర్టిగా, ఇన్నోవా, ఇన్ని క్యాబ్. ఇక్కడ లోకల్ మాల్ ఒక 4 days అలా కంప్లీట్ గా తిరిగేసి కసోలో స్టే కూడా తిరిగేసి హ్యాపీగా మళ్ళీ రిటర్న్ బస్ వెళ్ళిపోవచ్చు. ఇది కంఫర్ట్ గా ఉంటుంది. మళ్ళీ గ్రూప్స్ కాకుండా పర్సనల్ గా మనం చేసేది పర్సనల్ గ్రూప్స్ కాదు మన ఏంటంటే పర్సనల్ గా ఎవరైతే ఇండివిజువల్ గా వస్తున్నారో ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి వాళ్ళకి సెట్ అయ్యేటట్టు. సో ఇప్పుడు కపుల్స్ కి ఒక డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, ఇండివిజువల్ గా వచ్చే వాళ్ళకి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ 4 కి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. సో ఆ ప్రైజెస్ గురించి మీరు నాకు డైరెక్ట్ గా కాల్ చేస్తే బెటర్ అనమాట. మీరు టైం అంటే ఒక ప్యూర్ ట్రావెలర్ లెక్క రావాలంటే ఇండివిజువల్ గా రండి, టూరిస్ట్ లెక్క రావాలంటే గ్రూప్ లో రండి. గ్రూప్ లో అందరితో పాటు వెళ్ళేసేసి అట్లా చేసేసి వెళ్ళిపోవచ్చు మీరు. లదాఖ్ కాదు ఇది, లదాఖ్ అయితే గ్రూప్ సెట్ అవుతుంది కానీ ఇక్కడ గ్రూప్ సెట్ కాదనమాట. ఇలాంటి ఎన్వైరన్మెంట్ మీరు ఎంజాయ్ చేయాలంటే సోలోగా రండి అండ్ ఆరామ్సే పీస్ఫుల్ గా ఎంజాయ్. పైగా మనకి ఇప్పుడు నెక్స్ట్ 1 week నుంచి స్నోఫాల్ కూడా ఉంది, ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు ప్రెజెంట్. సో నేను వచ్చిన అంటే స్నోఫాల్ కంపల్సరీ అవుతుంది. కాశ్మీర్ ఎట్లయితే జరిగిందో ఇక్కడ కూడా కావాలని చెప్పి గట్టిగా దేవుని కోరుకుంటున్నాను. కంప్లీట్ గా ఉంది, ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో అదనమాట సంగతి. అందుకే నేను మనాలి వచ్చిన. అండ్ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, అది ఇప్పుడే తెలీదు, మీ అందరికీ మెల్లగా రివీల్ చేస్తాను. నేను ఒక్కొక్కటి అయిన తర్వాత చెప్తా, కాకముందే చెప్తే కొన్ని కాకుండానే పోతున్నాయి, అందుకే చెప్పట్లేదు నేను. అండ్ చలో మహేష్ ఎక్కడికో వెళ్తున్నాడు, కొంచెం వరకు పోయేసి అని వచ్చిన తర్వాత మళ్ళీ మనాలి ఎంత తిరుగుదాం మనం. ఇది కనిపిస్తుంది కదా, ఇప్పుడు వాటర్ అయిపోయింది. నేను మార్నింగ్ 7 o'clock వచ్చేటప్పుడు ఇదంతా డ్రై ఐస్ ఉండే, బ్లాక్ ఐస్ ఉండే. అదే బండి మీద వచ్చిన నేను పొద్దున అక్కడ నుంచి బ్లాగ్ తీసుకుని చూపించిన మీకు ఇదే బైక్. నేను ఈ బైక్ మీద వచ్చేటప్పుడు ఈ వాటర్ పైన బైక్ స్కిడ్ అయిపోయింది, ఆల్మోస్ట్ కింద పడిపోతుండే, కానీ అట్లా ఇట్లా కంట్రోల్ చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ చూడండి మనాలిలా కన్స్ట్రక్షన్స్, ఇల్లులు నాకు చాలా మంచిగా అనిపిస్తాయి ఇవి. ఆహా నైస్ ప్లెజెంట్. పొద్దున -5 ఉండే కదా టెంపరేచర్, ఇప్పుడు ఎండలకు వచ్చిన తర్వాత నార్మల్ అనిపిస్తుంది. అడిగితే ఇంతకంటే పీస్ఫుల్ ట్రావెలింగ్ ఇంకోటి ఉండదు అనుకుంటా. మనం ట్రావెల్ చేసేటప్పుడు నేను ఇన్ని స్టేట్స్ నేను ట్రావెల్ చేసిన, కంట్రీస్ అని చెప్పలేను. కంట్రీస్ అంటే ఓన్లీ 3 countries ట్రావెల్ చేసిన, థాయిలాండ్, శ్రీలంక, ఇంకా నేపాల్. ఈ 3 countries మాత్రమే తిరిగిన. బట్ స్టిల్ బైక్ పైన మన ఇండియాలో ఉన్న స్టేట్స్ తిరగడం కూడా తక్కువ ముచ్చటేం కాదు. సో మనం ఏదైతే ఒక ప్లేస్కి రీచ్ అవుతామో, ప్లేస్కి రీచ్ కాగానే మన కోసం హోటల్ రెడీగా ఉండి అండ్ ఎక్కడికి వెళ్ళాలి అన్నది ముందే తెలిసి ఉంటే చాలా టైం సేవ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తారో మీకు ఈ ప్రాబ్లం తెలిసి ఉంటుంది. కొత్తగా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాబబ్లీ ఈ ప్రాబ్లం తెలిసి ఉండదు. కానీ ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ హోటల్ ఫైండ్ అవుట్ చేసి ఆ హోటల్ని ఆన్లైన్లో వెతికి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ నచ్చకపోతే ఇంకో హోటల్కి వెళ్ళి, ఇంకో హోటల్ నచ్చకపోతే ఇంకో హోటల్కి వెళ్ళి, మళ్ళీ అక్కడ మనకి ప్రైస్ నచ్చక, కంఫర్ట్ లేక, హైజీన్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో దానికోసమే నా ప్రయత్నం ఏంటంటే, నా లెక్క ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం అన్నా ట్రావెలింగ్ ఎట్లయినా సరే ఒక ఛాలెంజింగ్ థింగ్. ఆ ఛాలెంజెస్లో ఏవైతే మేజర్ హడల్స్ ఉంటాయో వాటిని క్లియర్ చేస్తే ట్రావెల్ అనేది కొంచెం ఈజీ అవుతుంది, కొంచెం పీస్ఫుల్గా, పీస్ ఆఫ్ మైండ్ తోటి మెమరబుల్గా ట్రావెల్ చేయొచ్చు అన్నది నా ప్రయత్నం. సో గైస్ ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. సో చూసిరు కదా, మనాలి రావాలనుకుంటే ఢిల్లీ నుంచి జస్ట్ 700 rupeesలో రావచ్చు, అది కూడా మంచి వోల్వో బస్లా, రిక్లైనింగ్ వోల్వో బస్. సో బస్ కూడా మీరు బుక్ చేసేటప్పుడు చూసి బుక్ చేయండి. 9600 బస్ ఉంటుంది, అదే బుక్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్స్ చెప్పండి. నిజంగా మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఎస్ బ్రో ఈ వ్లాగ్ యూస్ఫుల్ ఉండే అని చెప్పండి. మనాలి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఒకవేళ మనాలి ప్లాన్ చేస్తే కింద ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అండ్ మీ మనాలి ప్యాకేజ్ని ఈరోజే బుక్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.